హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ డేటా టైప్స్ గురించి మనం థియరిటికల్‌గా డిస్కస్ చేస్తే మీకు అర్థం కాదని చెప్పి నేనైతే ఆల్రెడీ చిన్న చిన్న కోడ్స్ అయితే రాసి పెట్టాను. మీకు ఈజీగా అర్థం కావడానికి. సో, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఆల్మోస్ట్ మీకున్న డేటా టైప్స్‌లో డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా నా ఛానల్‌కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. అండ్ మనకి డేటా అంటే ఏంటి? ఒక వేరియబుల్‌కి ఒక డేటాని మనం అసైన్ చేయాలి. ఈ డేటాని అసైన్ చేసే దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ డేటా ఏ టైప్‌లో ఉంది అనేది తెలుసుకోవాలి అంటే వెరీ సింపుల్ థింగ్ అండి. ప్రింట్, టైప్ అండ్ వేరియబుల్. వాటెవర్ వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్‌ని టైప్ చేస్తే మనకి టైప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను x 1 అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మనకి టైప్ చూడండి. క్లాస్ ఇంటిజర్ అని వచ్చింది. ఓకే. ఎప్పుడైతే మనం న్యూమరికల్ వాల్యూస్ పాయింట్స్ లేకుండా కేవలం 1000 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 75 కావచ్చు, 85 కావచ్చు, 95 కావచ్చు, వాటెవర్ పాయింట్స్ లేకుండా ఏదైతే డేటాని ఇస్తామో ఆ డేటాని పైథాన్ ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. పైథాన్ పాయింట్స్ లేకుండా ఇచ్చేదాన్ని ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ప్రింట్ ఎక్స్ అని కొడితే నాకు 1 ఆన్సర్ వచ్చింది. టైప్ కొడితే ప్రింట్ టైప్ ఎక్స్ కొడితే క్లాస్ ఇంటిజర్ అని వచ్చింది. ఓకే. ఇంటిజర్ అని అయితే మనకి పైథాన్ చూపించింది. అండ్ పైథాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఆటోమేటిక్‌గా అది అర్థం చేసుకుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ నేను 1.23 అని చెప్పి ఇచ్చాను. x 1.23 అని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ డెసిమల్ వాల్యూస్ వచ్చాయి గుర్తుపెట్టుకోండి. డెసిమల్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇది ఏ టైప్‌లోకి వస్తుంది అంటే ఫ్లోట్ కింద వస్తుంది. ఓకే. ఫ్లోట్ డెసిమల్ వాల్యూస్ వస్తే ఫ్లోట్, డెసిమల్ వాల్యూస్ లేకుండా వస్తే ఇంటిజర్. గుర్తుపెట్టుకోండి. అండ్ బేసిక్స్ అనేవి వెరీ స్ట్రాంగ్‌గా ఉండాలి. బేసిక్స్ కొంచెం మనం అటు ఇటు అయినా కూడా మనకు మెయిన్‌లో కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, బేసిక్స్ అయితే కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ వీడియో ఒకటి కాదు 2 సార్లయినా చూడండి. బట్ మీరైతే క్లియర్ అవ్వండి. నెక్స్ట్ వన్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? వాటెవర్ మీరు ఒక నంబర్‌ని కావచ్చు, ఒక సబ్జెక్ట్‌ని కావచ్చు, ఒక లైన్ హలో, మై నేమ్ ఈస్ శ్యామ్, మై నేమ్ ఈస్ రామ్ వాటెవర్ మీరు రాసిన తర్వాత దాన్ని డబుల్ కోట్స్ పెడితే దానికి స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో డబుల్ కోట్స్ పెడితే మీకు ఆటోమేటిక్‌గా దీని స్ట్రింగ్ కింద పైథాన్ అర్థం చేసుకుంటుంది. ఓకే. మీరు డబుల్ కోట్స్ పెడితే దీన్ని స్ట్రింగ్ కింద అర్థం చేసుకుంటుంది. డబుల్ కోట్స్ పెట్టారు అంటే దట్ ఈస్ స్ట్రింగ్. ఓకే. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రింట్ ఎక్స్ కొట్టాను. హలో అనొచ్చింది. క్లాస్ చూసుకుంటే స్ట్రింగ్ అనొచ్చింది. రైట్. టైప్ ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ టైప్ అగైన్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ అండ్ ఈ బ్రాకెట్‌ని క్లోజ్ చేశాను. ఈ బ్రాకెట్‌ని కూడా క్లోజ్ చేశాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బ్రాకెట్స్‌ని క్లోజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ బూలియన్. బూలియన్‌లో మనకి ఎక్కువ ఉండదండి. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. మీకు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇది చాలా సార్లు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. చాలా సార్లు యూజ్ చేయాల్సొస్తుంది. బూలియన్ వాల్యూస్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. దాంట్లో ఎక్కువ వాల్యూస్ ఉండవు. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి. ఎక్స్ వాల్యూ 5 ఇచ్చాను. వై వాల్యూ 6 ఇచ్చాను. x 5 వై వాల్యూ 6 ఇచ్చాను. సో, నేనిక్కడ x లెస్ థాన్ వై అని చెప్పి ఇచ్చాను. ఓకే. సో, 5 <6 ఈ వాల్యూ ఏంటి? ట్రూ. ఇన్ కేస్ నేను 5 <6 అని ఇచ్చుంటే ఫాల్స్ వస్తుంది. అండ్ దీని క్లాస్ టైప్, దీని డేటా టైప్ ఏంటి? బుల్ అని చెప్పి చూపించింది. అంటే బూలియన్ అని చెప్పి షార్ట్‌కట్‌లో పైథాన్ అయితే మనకి చూపించింది. అంటే వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలుసుకోవాలి అంటే బూలియన్‌తో మనం అయితే కంపేర్ చేస్తాం. ఇదొక డేటా టైప్ అనమాట. సో, నెక్స్ట్ వన్ అండ్ వీటి గురించి మనం చాలా డిస్కస్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. చాలా స్ట్రింగ్స్‌లో ఫంక్షన్స్ ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ గురించి ఫస్ట్ మనం బేసిక్ స్ట్రాంగ్ అయిపోతే నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి దాని ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లిస్ట్. లిస్ట్ అంటే ఏంటి? మనం స్ట్రింగ్‌కి డబుల్ కోట్స్ యాడ్ చేస్తాం. అలాగే లిస్ట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ చేస్తాం. ఈ విధమైన బ్రాకెట్స్ యాడ్ చేస్తే లిస్ట్ అంటారనమాట. ఓకే. ఈ విధంగా డబుల్ కోట్స్ యాడ్ చేస్తే స్ట్రింగ్,
అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ చేస్తే లిస్ట్. అండ్ నేను కంక్లూజన్ అప్పుడు మనం క్లియర్‌గా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు డేటా టైప్ అనేది లిస్ట్ అనొచ్చింది. ఓకే. అండ్ టపుల్, టపుల్ లిస్ట్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. బట్ దీంట్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే. కొన్ని మ్యూటబుల్ అనేది ఉంటుంది. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలం. అండ్ కొన్ని దాంట్లో చేంజ్ చేయలేం. అండ్ ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మనం ఫర్దర్‌గా ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. టపుల్, టపుల్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే టపుల్‌లో సింగిల్ వాల్యూ ఇస్తే దాని డేటా టైప్ అనేది కనపడదు. ఓకే. టపుల్‌లో సింగిల్ వాల్యూ ఇస్తే అంటే హెల్లో, హాయ్ అని చెప్పి 2 ఇచ్చానన్నమాట. సింగిల్ హెల్లో అని ఇచ్చాననుకోండి స్ట్రింగ్ లాగా వస్తుంది. ఓకే. సో, నేను 2 వాల్యూస్ ఇచ్చాను. ఈ రకమైన, ఈ రకమైన బ్రాకెట్స్ యూజ్ చేశాను కాబట్టి దీన్ని టపుల్ కింద అంటాం. బట్ 2 వాల్యూస్ ఉండాలి. 1, 2 వాల్యూస్ ఉండాలి. మినిమమ్ 2 వాల్యూస్ ఆర్ ఎయిదర్ 1 కామా అని పెట్టినా కూడా టపుల్ అనే మనకిక్కడ డేటా టైప్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. టపుల్. నెక్స్ట్ వన్ వచ్చి సెట్ అన్నమాట. సెట్ అంటే ఏమీ లేదు. మనకి కర్లీ బ్రాకెట్స్ ఒస్తాయి. ఓకే. కర్లీ బ్రాకెట్స్ ఒస్తాయి. మనం కంక్లూజన్ మాట్లాడేటప్పుడు అన్నీ గూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ హలో అని చెప్పి ఇచ్చి కర్లీ బ్రాకెట్స్‌లో పెట్టాం. ఓకే. కర్లీ బ్రాకెట్స్ పెడితే సెట్ అయిపోయిందిది. అండ్ వీటి యూజెస్ అనేవి మనకు ఫ్యూచర్‌లో అర్థం అవుతుంది. ఇక్కడ నేను టైప్ ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? సెట్ అనొచ్చింది. ఓకే. సింపుల్ ప్రింట్ టైప్ వాటెవర్ వేరియబుల్‌ని మనం టైప్ చేస్తే మనకు క్లియర్‌గా వస్తుంది. డిక్షనరీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. డిక్షనరీ అనేది ఫ్యూచర్‌లో మనం చాలా సార్లు యూజ్ చేయాల్సొస్తుంది పైథాన్‌లో. డిక్షనరీలో కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే. కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. బట్ మనకు డిక్షనరీలో ఏమవుతుంది అంటే కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే. మనకి బేసిక్‌గా ఇక్కడ మొత్తం జస్ట్ సింపుల్‌గా హలో, హాయ్ అని చెప్పి స్ట్రింగ్స్ ఇచ్చేసాం. బట్ ఇక్కడ కీస్, వాల్యూస్ ఉంటాయి. ఓకే. కీస్ అండ్ వాల్యూస్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ 1 అని చెప్పి ఇచ్చాను. అండ్ బికి ఒక వాల్యూ ఇచ్చాను. ఏకి వాల్యూ 1, బి డబుల్ డాట్స్ వాల్యూ 2. 2 వస్తే ఓకే. దీనికి ఫస్ట్ దాన్ని కీ అంటారు. సెకండ్ దాన్ని వాల్యూ అంటారు. కీ అనేది రిపీటెడ్‌గా రాకూడదు. యూనిక్ ఉండాలి. వాల్యూస్ రిపీటెడ్‌గా అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ నేమ్ జాన్ అని చెప్పి ఇస్తాం. ఓకే. ఏజ్ 23. ఏజ్ అనేది రిపీటెడ్‌గా రాదు. బట్ 23 అనేది రిపీటెడ్ అవ్వచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనం స్టార్టింగే కాబట్టి అంత డీప్‌గా అవసరం లేదు. x ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి కీ, వాల్యూ ఈ 2 ఇస్తే ఇది డిక్షనరీ అవుతుంది. ఓకే. ఇది డిక్షనరీ అవుతుంది. సో, మనం ఒక్కసారి ఫస్ట్ నుండి ఈరోజు మనం వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో దాని గురించి చిన్న కంక్లూజన్ అయితే డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ వచ్చి మనం ఇంటీజర్స్ వేసాం. ఓకే. సింపుల్ నంబర్స్ న్యూమరికల్ వాల్యూస్ ఏదైతే డాట్ అంటే పాయింట్స్ లేకుండా ఉంటుందో దాన్ని ఇంటీజర్ అంటాం. ఇన్ కేస్ పాయింట్స్ ఉంటే 1.23, 4.56 ఇలాగా పాయింట్స్ ఉంటే దాన్ని ఫ్లోట్ అని చెప్పి అంటాం. క్లియర్? అండ్ థర్డ్ వన్ స్ట్రింగ్. డబుల్ కోట్స్ యాడ్ చేస్తే మ్యాటర్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్‌కి డబుల్ కోట్స్ యాడ్ చేస్తే స్ట్రింగ్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ వాల్యూస్‌లో ట్రూ ఆర్ ఫాల్స్ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే. వెరీ సింపుల్‌గా x లెస్ థాన్ 6, x గ్రేటర్ థాన్ 5 అని చెప్పి మనం ఇచ్చాం. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే చూపిస్తుంది. దీని వాల్యూని బుల్ అని మనకైతే టైప్‌లో వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే దీన్ని లిస్ట్ అంటాం. ఓకే. అండ్ నార్మల్ బ్రాకెట్స్ ఇస్తే దీన్ని టపుల్ అంటాం. ఓకే. కర్లీ బ్రాకెట్స్ ఇస్తే దీన్నేమంటాం? సెట్ అంటాం.
ఓకే. కర్లీ బ్రాకెట్స్ అయితే సెట్ అంటాం. మీకు కర్లీ బ్రాకెట్స్ అవి కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది. కర్లీ బ్రాకెట్స్ ఒకసారి అంటే మామూలుగా మీరు యూజ్ చేసారో లేదో ఇప్పుడు దాకా. బట్ ఫ్యూచర్‌లో మీరు పైథాన్‌లో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఓకే. కర్లీ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత కీ వాల్యూ ఈ విధంగా కీ వాల్యూ యాడ్ చేస్తే డిక్ డిక్షనరీ అంటాం. ఓకే. సో, అండ్ వీటి ఫంక్షన్స్ గురించి ఓకే. అండ్ వీటి ఫంక్షన్స్ గురించి మనం ఫర్దర్ వీడియోస్‌లో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అండ్ మీకు చాలా సింపుల్‌గానే అర్థమవుతుంది. స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అయినా పర్లేదు. బట్ ఒక 2, 3 టైమ్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.